మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి, ఏదో సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలనే తపన ఉండాలి. లేకపోతే జీవితం చాలా చిరాగ్గా ఉంటుంది. ఓ మగాడు తనని ప్రాణంగా నమ్మిన భార్యని మోసం చేస్తే ఆ భార్య పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆ కృష్ణప్రసాద్ అక్కడి నుంచి తొలగించాలి అంటే ఒక నమ్మకమైన వ్యక్తి చేత నష్టం కలిగించాలి. అలా సాయం చేసే మనిషి మనకున్నారా? ఉన్నాడు మేడం. ఎవరు? అనంతరాం. ఆ అనంతరాంని మన దారిలోకి ఎలా తీసుకురావాలో అది చూడు. వెళ్ళు. ఓకే మేడం, అలాగే. నా మాట వినమ్మా భార్గవి. నువ్వనుకుంటున్నట్లు మీ నాన్నని దెబ్బ కొట్టావు, ఒక కంపెనీ నుంచి పంపించేశావు. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా పంపించాలా? నీ పగ వల్ల మధ్యలో చాలా మంది నలిగిపోతారమ్మా. ఆయన వల్ల నా జీవితం నలిగిపోలేదా? నా బాల్యం నలిగిపోలేదా? మా అమ్మ కుమిలిపోలేదా? యుద్ధం మొదలైనాక గెలుపు ఓటములు మాత్రమే లెక్కేసుకోవాలి గాని చచ్చిన శవాలు లెక్కెయ్యకూడదాయమ్మా. ఇది నేను చేస్తున్న దాడి. త్వరలోనే మరొక దాడి మొదలు పెడుతున్నాను. తన కూతురి జీవితం ఇంకా నరకంలోకి నెట్టేయబోతున్నాను. రెండు వైపులా ఉక్కిరి పిక్కిరి కావాలి. వద్దమ్మా, దయచేసి నువ్వు చేసే పాపాల గురించి నాకు చెప్పకు. నిన్ను ఆపలేక, ఆ పాపాలు చూడలేక నేను చచ్చిపోతున్నాను. అప్పుడే ఏమైందాయమ్మా? ముందుంది అసలు కథ. కృష్ణప్రసాద్ ఆడదాన్ని ఏడిపించినంత ఈజీ కాదు ఆడదాన్ని పగ నుంచి తప్పించుకోవడం. చూస్తూ ఉండు. ఇంకా ఎంతసేపు మీ గురించి వెయిట్ చేయాలి? అసలు నిన్ను ఎవరు వెయిట్ చేయమని చెప్పారు? నీ సీట్లోకి వెళ్ళి నువ్వు కూర్చోవచ్చు కదా. మీరు పక్కనే ఉండగా నేను అక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తాను చెప్పండి? ఏంటిది? ఇది ఆఫీస్, మర్చిపోయావా? మనం ఆఫీస్ అనుకుంటే ఆఫీసు, ఇల్లు అనుకుంటే ఇల్లు, బెడ్రూమ్ అనుకుంటే బెడ్రూమ్. ఏమైంది నీకు? నిన్నటిదాకా బాగానే ఉన్నావుగా. అంత భయపడతారేంటండి? భయమా? నోనో, నువ్వు మేడం జయంతిలా ఉంటే బాగుంటుంది, కానీ ఇలా మిస్సెస్ కృష్ణలా బిహేవ్ చేస్తే అంతే. జీవితం అన్నాక కూసంత కళాపోసనుండాలి. నీకు ఒక నమస్కారం. నీ కళాపోషణలో ఇక్కడ చూపించుకో. ఎవరన్నా చూస్తే పరువు పోతుంది. అబ్బా, అక్కడికి తమరేదో బుద్ధిమంతుడు అన్నట్లు. తమరి సంగతి నాకు తెలీదా? రాత్రి రండి అనంతరాం గారు. మేడం, R&B కాంట్రాక్ట్ ని రెన్యూ చేయించాలి. అదేంటి అప్పుడే టర్మ్ అయిపోయిందా? వచ్చే నెలతో 3 సంవత్సరాలు పూర్తవుతుంది మేడం. ఈసారి ఓపెన్ టెండర్స్ పిలుస్తారు. ఎందుకలా? ఎప్పుడు మనకే కదా ఇచ్చేది. ఎవరో కొర్రీ వేసినట్టున్నారు మేడం. అయినా సరే ఈసారి కూడా మనకే రావాలి. ఇది మనకి ప్రాణం. అవునా? అవును కృష్ణ గారు, చాలా ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ ఇది. సంవత్సరానికి 200 కోట్లు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్క కాంట్రాక్ట్ తోటే
మన ఆఫీస్ నడుస్తోందంటే నమ్మండి. నేషనల్ హైవేలో ఉన్న బ్రిడ్జిల మెయింటెనెన్స్ మొత్తం మనమే చూసుకోవాలి. ఇది ఇప్పటి నుంచి కాదు, డాడీ హయాం నుంచి మనమే చేస్తున్నాం. మిగిలిన కాంట్రాక్ట్స్ కొన్ని వస్తుంటాయి, పోతుంటాయి. కొన్ని లాభాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి. కానీ ఈ కాంట్రాక్ట్ మాత్రం మన పాలిట కల్పవృక్షం అనుకోవాలి కృష్ణ గారు. మేడం, చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడాను. ఒకవేళ ఓపెన్ టెండర్ కాల్ఫర్ చేసినా మనకున్న గుడ్ విల్తో ఫస్ట్ ప్రయారిటీ మనకే వచ్చేలా చేస్తున్నారు. ఓకే, ఆయనతో నేను ఒకసారి మాట్లాడతాను. లాస్ట్ డేట్ ఎప్పుడన్నారు? ఈ మంత్ 25th లోపల బిల్స్ పంపించాలి మేడం. ఓకే, నేను చూస్తాను. ఓకే మేడం. ఇంత మంచి కాంట్రాక్ట్ బానే పట్టారే. మరి నేను వదిలిపెడతానా? చాలా వరకు మనల్ని ఆడుకుంటుంది ఇదేనండి. అనంతరామ్ గారు చెప్పినట్టు ఇది మన కంపెనీకి ఆయువు పట్టు, కల్పవృక్షం. అది సరే గాని డాడీ ఫోన్ చేశారు. రేపు శుక్రవారం సాయంత్రం అందరిని ఇంటికి రమ్మన్నారు. ఆ, నాకు ఫోన్ చేశారు. రాజాని చందన్ కూడా ఇంటికి రమ్మని చెప్పారట. అవునా? అవును, ఉన్నట్టుండి ఎందుకు అందరిని ఇంటికి రమ్మన్నారు? ఏముంది, ఏదో గెట్ టుగెదర్ అన్నట్టు పిలిచుంటారు. ఆయనకి ఇంట్లో ఒంటరిగా ఉండి బోర్ కొట్టుండొచ్చు. అందుకే ఆయన కూడా మనతో పాటు ఉండమని చెప్పాను. నాకు చెప్పకపోతే మీరే ఆయనతో చెప్పొచ్చు కదా. నేను చెప్పడం కంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది. అల్లుడు మీరు చెప్తేనే బాగుంటుంది. నేను చెప్తే అంత సీరియస్ గా తీసుకోరండి. సరే, రేపు వెళ్తాం కదా, అప్పుడు చెప్తాను. వినకపోతే చందుతో చెప్పిస్తాను. చందు చెప్తే ఆయన తప్పకుండా వింటారు. సరే, గుడ్ ఐడియా. ఆయమ్మా, కాఫీ. వస్తున్నానమ్మా. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? అమ్మ భార్గవి, నువ్వా? భార్గవి కాదు, నందిని. ఇదే అక్కడ నా వేషం. ఈ వేషంలోనే నేను రాజాకి దగ్గరై ఆ చందు జీవితంలో అల్లకల్లోలం సృష్టించబోయేది. కాఫీ తీసుకోమ్మా. భార్గవి, నీకో కథ చెప్పనా? ఏంటో చెప్పు. పూర్వం శనీశ్వరుడు తాను పట్టుకుంటే ఎవరూ తప్పించుకోలేరు, నా బారిన పడిన వాళ్లకి అష్టకష్టాలు తప్పవు, అది ఎవరైనా సరే చివరకు శంకరుడైనా మినహాయింపు లేదు అన్నాడట. అయితే ఆ విషయం శంకరుడికి తెలిసి కోపం వచ్చి చేతనైతే వచ్చి పట్టి విడిపించమని వర్తమానం పంపించాడట. అది విన్న శనీశ్వరుడు ఫలానా రోజు లోపల వస్తున్నాను అని చెప్పి పంపాడట. నిజంగా శనీశ్వరుడు వచ్చి పట్టుకుంటే తన పరువు పోతుంది అని శివుడు కైలాసం వదిలి ఎవరికీ దొరకకుండా ఓ చెట్టు తొర్రలో దాక్కున్నాడట. ఆ రోజు దాటాక చెట్టు తొర్రలో నుంచి వచ్చి శనీశ్వరుడు నన్నేం చేయలేడు అని గొప్పలు చెప్పుకుంటే శనీశ్వరుడు కనిపించి, నేను పట్టబట్టే కైలాసం వదిలి చెట్టు తొర్రలో దాక్కున్నావు శంకరా, భార్యాబిడ్డల్ని ప్రమదగణాల్ని వదిలిపెట్టి అమాయకుడిలా చెట్టు తొర్రలో తిండి నీళ్లు మానేసి దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించు అన్నాడట. ఈ కథ ఎందుకు చెప్తున్నాను నీకు అర్థమైందా? ఎందుకో అది నువ్వే చెప్పు. ఎందుకా? మీ నాన్నని రోడ్డు మీదకి చేరుస్తాను అని నువ్విలా రోడ్డు మీద పడి ఎవరి పంచునో బతుకుతున్నావు చూడు, అందుకు.
కోట్లు చేతిలో ఉండి కూటికి లేని వేషంలో బతకటం కర్మ కాకపోతే ఏమిటి? నీకంతే అనిపిస్తుందాయమ్మా. ఎందుకంటే నువ్వు ఒక కోణంలో నుంచే ఆలోచిస్తావు, కానీ నేను నా కోణంలో నుంచి ఆలోచిస్తాను. నేను ఇలా బ్రతకడం నీకు సిల్లీగా అనిపించొచ్చు, కానీ ఇలా బ్రతకడం వెనుక ఆ కృష్ణప్రసాద్ని నాశనం చేసే ప్లాన్ ఉంది. నేను ఈ వేషంలో ఉంటేనే ఆ రాజాని ఏడిపించగలను, చందుని వణికించగలను, వాళ్ళ కాపురంలో సునామీ సృష్టించగలను. కానీ నువ్వు పతనమైపోతున్నావు, అది గుర్తుంచుకో. నా పతనం ఎవ్వరూ శాసించలేరాయమ్మా. నా పగ చల్లారేంత వరకు నేను పడినా పైకి లేస్తాను. ఎందుకంటే మా అమ్మ ఆత్మకథ నాకెప్పుడూ సంజీవని మంత్రంలా ఉపయోగపడుతుంది. అది నీకు అర్థం కాదులే. ఇక్కడ పెట్టిన బట్టలేవి? చందు, చందు, వస్తున్నా. ఏంటండి ఇవేంటివి? మీ బట్టలు? ఇక్కడ నేను పెట్టుకున్నవేవి చందు? అవి బాగోలేవండి, అందుకే అవి తీసి ఇవి తెచ్చాను. ఇవి వేసుకోండి. ఏంటి చందు స్పెషల్? కొత్తవి తీసుకొచ్చి మరీ వేసుకోమంటున్నావు? స్పెషలే. సాయంత్రం మనం తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఓ, అదొకటి ఉందా? ఏంటంట? అయినా ఉన్నట్టుండి మీ తాతయ్య దగ్గరికి వెళ్ళాలనిపించిందేంటి నీకు? తాతయ్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. అమ్మ నాన్న కూడా వస్తున్నారు. అవునా? మరి నాకు చెప్పలేదే? మీకు మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా? నాకు చెప్తే మీకు చెప్పినట్టే కదా. ఓ, అలా వచ్చావా? అబ్బా వదలండి. ఏంటి అలా వదిలేశారు? నువ్వేగా వదిలేమన్నావు. అన్నాను అంటే మాత్రం దొంగ. బయటకు కనిపించావు కానీ నువ్వు చాలు చాలు, మీ బట్టలు నలిగిపోతాయి. సాయంత్రం మళ్ళీ రావాలి కదా. అవును, సాయంత్రం రమ్మంటే ఇప్పుడే ఎందుకు కొత్త బట్టలు వేయించావు? సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి చక్కగా స్నానం చేసి అప్పుడు వేసుకుంటే బాగుండేది కదా. బాగుండేది, కానీ సాయంత్రం దాకా నేను ఇంట్లో ఉండడం లేదుగా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ముందే వెళ్ళిపోతున్నాను. అందుకే మిమ్మల్ని ఆఫీస్ నుంచి అట్రమ్మని చెప్పింది. ఓ, అదా మ్యాటరు. బాగుంది. అది సరే గాని ఇంతకీ తమరేం డ్రెస్ వేసుకుంటున్నారో? నేనా? పుట్టినరోజుకి తెచ్చారే ఆ చీర కట్టుకోనా? ఓకే, నువ్వు పుట్టినప్పుడు చీరే బాగుంటుంది. అయితే అదే కట్టుకుంటాను. ఏమన్నారు? అవును, నువ్వు పుట్టినప్పుడు ఏ చీర అయితే కట్టుకున్నావో అదే కట్టుకో అంటున్నాను. అమ్మా మిమ్మల్ని. చందు, చందు ఆగు. చందు, రాజా ఆగు. చందు వద్దు. చందు, 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 సారీ, ఊరికే సరదాగా ఆట పాటిద్దామని. చందు, రాజా ఆగు. ఆగమంటున్నాను కదా. దొరుకుతావా లేదా? నేను దొరకనుగా. రాజా ఆగు. పట్టుకోలేవు. చందు, చందు, చందు ఏమైంది? చందు ఏమైంది? చందు, చందు ఏమైంది నీకు? చందు, ఇప్పుడెక్కడికి వెళ్తారు? నేను పుట్టినప్పుడు డ్రెస్ వేసుకోవాలా? ఏమైందండి? నువ్వు అలా పడిపోయేసరికి నేను ఎంత టెన్షన్ పడ్డానో నీకు తెలుసా? రాజా, నేను జోక్ చేశానంతే. దానికి ఎందుకు అంత సీరియస్ అవుతావు? ఐమ్ సారీ. ప్లీజ్ చందు, జోక్గా కూడా
ఇంకెప్పుడు అలా చేయకు. జరిగిపోయిన రోజులు తలుచుకుంటే నాకింకా భయంగా ఉంటుంది. నేను బ్రతికించుకోవడం కోసం మేమందరం పడిన కష్టం, శ్రమ నీకు తెలీదు. ఈ క్షణం ఏం జరుగుతుందో అన్న భయం. వద్దు చందు, వద్దు. ఆ రోజులు తలుచుకోవాలంటేనే నాకు వణుకు పుడుతుంది. ఇంకెప్పుడు అవి గుర్తు చేయకు ప్లీజ్. అలాగే రాజా, సారీ అన్నాను కదా. ఈవినింగ్ ఎర్లీగా వచ్చి అమ్మా నాన్న మనమందరం కలిసి హ్యాపీగా గడిపేద్దాం, ఓకేనా? సారీ అని చెప్పాను కదా, ఇంకా అదే మూడ్ లో ఉంటే ఎలా? నవ్వుతావా? నవ్వవా? నవ్వు. పోనీ కంట్లో నలగతేనా? జాగ్రత్త. ఎవరు వీళ్ళు? చాలాసేపటి నుంచి నన్నే ఫాలో అవుతున్నారు. స్లో 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 చేయి. నేను ఆపితే వీళ్ళు ఆపారేంటి? చూద్దాం. ఫాలో ఫాలో స్టార్ట్ చేయరా.
రా బాబు. వస్తున్నాడు. పోనీ పోనీరా, వెనుక పోనీ, పోనీరా, ఆగండి రా. ఎవరా మీరు? ఆగండి. ఎవరై ఉంటారు? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? అంటే వీళ్ళకి ఆ ఫోటోలకి ఏదైనా సంబంధం ఉందా? లేక వీళ్ళ ఇదంతా చేస్తున్నారా? ఎవరై ఉంటారో కనిపెట్టాలి.